లేడీ సూపర్ స్టార్ నయనతార అంటేనే ఒక బ్రాండ్. సౌత్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ సాధారణంగా సినిమా ప్రమోషన్స్ మరియు పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద సినిమా అయినా, పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ అయినా ప్రమోషన్ ప్రోగ్రామ్స్ లో ఆమె కనిపించడం అత్యంత అరుదు. అయితే తాజాగా ఈ విషయంలో ఒక ఊహించని మార్పు కనిపిస్తోంది. ఇటీవల బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగిన రాకింగ్ స్టార్ యష్ భారీ చిత్రం టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు నయనతార స్వయంగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆమె పాల్గొనడమే కాకుండా వేదికపై మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ స్వయంగా ఈవెంట్ కు హాజరై అందరి దృష్టి ఆకర్షించారు. ఈ ఈవెంట్ లో నయనతార తాను సాధారణంగా ప్రమోషన్లకు రాకపోవడానికి గల అసలు కారణాన్ని స్పష్టం చేశారు. నాకు సాధారణంగా సినిమా ప్రమోషన్స్ చేయడం రాదు. ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడడం నాకు అంతగా చేత కాదు. అందుకే ప్రమోషనల్ ఈవెంట్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటాను. కానీ టాక్సిక్ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రమోషన్ కు రావాలని నేనే స్వయంగా నిశ్చయించుకున్నాను అని తెలిపారు. తనను ఈ కార్యక్రమానికి రప్పించడానికి గల ప్రధాన కారణం హీరో యష్ అని ఆమె సగర్వంగా ప్రకటిస్తూ ఆయనపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంలో యష్ గురించి నయనతార ఎంతో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తాను ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రావడానికి యష్ చేసిన ఒక్క ఫోన్ కాల్ సరిపోయిందని చెప్పారు. యష్ స్వయంగా తనకు ఫోన్ చేసి వేడుకకు ఆహ్వానించారని, ఆయన ఆప్యాయంగా చేసిన ఆ ఆహ్వానాన్ని తాను కాదనలేకపోయానని తెలిపారు. తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ఎంతో మంది అగ్ర నటులు, స్టార్ హీరోలతో కలిసి పనిచేశారని, కానీ యష్లా కష్టపడే ఒక అంకిత భావం ఉన్న నటుడిని తాను ఇప్పటివరకు చూడలేదని ప్రశంసించారు. టాక్సిక్ సినిమా అవుట్పుట్ కోసం యష్ దాదాపు 4.5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డారని వెల్లడించారు. ఒక సినిమా కోసం హీరో ఎంత కష్టపడతారో అందరూ మాట్లాడతారు, కానీ ఆ హీరో వెనక ఉండే కుటుంబం చేసే త్యాగాల గురించి ఎవరు మాట్లాడరు. ఈ క్రమంలో యష్ భార్య రాధికా పండిట్ ఆయనకు అతిపెద్ద బలంగా నిలిచారని, ఆమె ప్రత్యేక ధన్యవాదాలకు అర్హులని కొనియాడారు. సాధారణంగా పబ్లిసిటీకి దూరంగా ఉండే నయనతార ఈ విధంగా వేదికపైకి వచ్చి మాట్లాడడంతో టాక్సిక్ మూవీ చుట్టూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.